హలో అందరికీ మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు అయితే ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హింద తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఇంకా దోసకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా దోసకాయలో వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో టేస్ట్ సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి ముక్క మెత్తపడే వరకు అయితే ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ములక్కాయ, దోసకాయ, టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.